చిత్రం పేరు మంగమ్మ శపథం. కను నీవేల చీపిగనవేను మనసేవేవో తప్పుదు నువ్వేను. కన్నులే వేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు రువెను. చెలినా చెంత నీకింత దాగేరనే, చెలినా చెంత నీకింత దాగేరనే. మధుర శృంగార మందారమాల కదలిరా వేల కలహంసలీల. మధుర శృంగార మందారమాల కదలిరా వేల కలహంసలీల. కన్నులే వేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు రువెను. చెలినా చెంత నీకింత దాగేరనే, చెలినా చెంత నీకింత దాగేరనే. చరణ మందిర నాదాలలోన కదలిపోనిమ్ము గంధర్వ బాల. చరణ మందిర నాదాలలోన కదలిపోనిమ్ము గంధర్వ బాల. కన్నులే వేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు రువెను. ఇక అందాల ఉయ్యాలూగింతులే, ఇక అందాల ఉయ్యాలూగింతులే. కనకదుర్గ గారిని ఆహ్వానిస్తున్నాను. అలనాటి సిల్వర్ జూబ్లీ హిట్ పిక్చర్ కృష్ణవేణి వాణిశ్రీ అద్భుతమైన నటన. ఈనాటి శీర్షిక మధుర మధుర మనోహరం సినీ సంగీత మణిహారం. దాన్ని సూచించేటటువంటి గీతం ఇది. మధుర సంగీతం సంగీతం మధుర సంగీతం తల్లి పిల్లల హృదయ సంగీతం సంగీతం మధుర సంగీతం.
గీతాన్ని వినబోతున్నాము. దాన్ని పాడడానికి వెంకటరావు గారిని ఆహ్వానిస్తున్నాను. వెంకటరావు గారు, మా ఇంటి దేవత అనే చిత్రాన్ని పద్మనాభం గారు నిర్మించారు 1980లో. సుమారుగా గంటాల మాస్టర్ అఫీషియల్గా పాడినటువంటి ఆఖరి చిత్రం అది. తన ప్రాణం మొత్తాన్ని, తన సర్వస్వం మొత్తాన్ని పెట్టి పాడారు ఆ పాట, ఆ సినిమాలో పాటలు ఆయన. అందులో నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి, ఆ పాట దాశరథి గారు రాయటం, అది ఒక గాలి రచనలాగా, ఒక షాయరీలాగా ఉంటుంది. అందులో ఒక నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి, చిందులు చేసే నీ అందాలు నా మదిలోనే చెందాలి, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. మధురమైన ఈ మంచిదే వృధా చేయకే సిగ్గులతో, మధురమైన ఈ మంచిదే వృధా చేయకే సిగ్గులతో, చంద్రుని ముందర తారవలే, చంద్రుని ముందర తారవలే నా సందిట నీవే ఉండాలి, ఈ మధువంతా నీ కోసం పెదవుల మధువే నా కోసం. మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం, మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం, కన్నుల కాటుక కరగక ముందే, కన్నుల కాటుక కరగక ముందే, సిగలో పువ్వులు పాడక ముందే, సిగలో పువ్వులు పాడక ముందే, పానీయముతో పరవశమై, పానీయముతో పరవశమై నీ కౌగిట నన్నే బంధించుకో, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి, విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చెందాలి, లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. సభా కార్యక్రమాన్ని వెంటనే ఇప్పుడు ప్రారంభించుకుందాం. రంగమణి జారియర్ ఆర్ట్స్ అకాడమీ మల్కాజ్గిరి హైదరాబాద్ సంగీత సాహిత్య సేవా సంస్థ
వారు ఎవరుంటారు వారిని మళ్ళీ ఆహ్వానించడం జరిగింది. పాటలతో పాటు నారాయణరెడ్డి గారి కవితలను కూడా ఒకటి రెండు ముందు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా మనసును కదిలించినటువంటివి అందరివి ప్రపంచ బదులు. మంచి వార్త దొరికిందా అంతే మట్టి స్వర్గమైనట్లే, సంధి కాస్త కుదిరిందా అంతే జగతి స్వర్గమైనట్లే. ఇది నారాయణరెడ్డి గారి ప్రపంచం. యువ కళావాహిని అనే సంస్థని స్థాపించి ఎన్ని కార్యక్రమాలు వేలకి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అలుపన్నది ఎదుర్కోకుండా ఇటువంటి కార్యక్రమాల్లో అతిథులుగా పాల్గొంటూ ఈనాడు మా ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు వైకే నాగేశ్వరరావు గారు. వారిని సవినయంగా సాదరంగా వేదిక మీద రాగలుగుతుందిగా ఆహ్వానిస్తున్నాం. కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బిరుదుని ప్రముఖ సాంస్కృతిక సంస్థ రాజమండ్రిలో అందుకున్నటువంటి వ్యక్తి, కళారత్న అనేటటువంటి బిరుదుతో ఇటీవలే సన్మానించబడినటువంటి మహా వ్యక్తి, గొప్ప నటుడు వైకే నాగేశ్వరరావు గారు. ఇక ప్రముఖ కర్ణాటక క్లారినెట్ నిలయ విద్వాంసులు, ఆకాశవాణి హైదరాబాద్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, ఇప్పటి వరకు ఇక్కడ కూర్చుని క్లారినెట్ రూపంలో అద్భుతంగా రాగాలను అందించినటువంటి కోట అచ్చిబాబు గారు. వారు మా ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. వారిని సవినయంగా సాధారణంగా వెతుకోవాల్సిన రాబుగా కోరుతున్నాం. ఇక కళ్యాణి కామేశ్వరరావుగా పేరుగాంచి శాస్త్రీయ గీతాల్ని అద్భుతంగా గానం చేసేటటువంటి చక్కటి గాయకుడు, మీ అభిమాన గాయకుడు, మన అభిమాన గాయకుడు బాలకామేశ్వరరావు గారు మా ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. వారిని సవినయంగా సాధారణంగా వేదికగా కోరుతున్నాం. బాలకామేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. రావు గారిని వేదిక మీద రాష్ట్రంగా కోరుతున్నాం. గత 2 సంవత్సరాలుగా వి రంగమణి క్యారియర్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి అద్భుతమైనటువంటి సంగీత కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా ఆయన అభినందిస్తున్నాను. వేదిక మీద ఆశీనులైన ముఖ్య అతిథి పూజ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతూ ఆయన అభిరుచి మేరకు ప్రతి కార్యక్రమానికి ఒక్కొక్క క్యాప్షన్, ఇప్పుడు ఈరోజు మధురం మధురం మనోహరం అని పెట్టారు. అలా చాలా రకరకాల క్యాప్షన్స్తో మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. విఎల్ఎన్ చారియర్ గారు ముందు అద్భుతమైనటువంటి సంగీత కార్యక్రమాలు ఇంకా విరివిగా నిర్వహించాలని కోరుతూ ఆకాంక్షిస్తూ పెద్దలందరికీ ఆహుతులైన మీకు నా నమస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వారిని మాట్లాడాల్సింది. యువకళావాహిని స్థాపకాధ్యక్షులు, ప్రముఖ రంగస్థల నటులు, ప్రత్యేకించి చారిత్రక పాత్ర ధారణలో అసదృశ్య ప్రతిభ కనబడుతున్న వైకే నాగేశ్వరరావు గారు ఆహ్వాన పత్రికలో ప్రకటించినట్టుగా ఇందులో గౌరవ ఆత్మీయ అతిథి కర్ణాటక క్లారినెట్ నిలయ విద్వాంసులు, క్లారినెట్లో కర్ణాటక సంగీతం వాయించేవారు. క్లారినెట్ అనగానే హిందుస్థానీ సంగీతం గురించి కోట అచ్చిబాబు గారు. ఇంతవరకు గాయనీ గాయకుల వరుసలో ఉన్న ఇప్పుడు గౌరవ అతిథి స్థానం పొందిన గాయకుడు బాలకామేశ్వరరావు. విఎల్ఎన్ చారియర్ గారు సదస్సులకు నమస్కారం. నాతో చారియర్ గారు ముందే విజ్ఞప్తి చేశారు, మీరు 6ంటికి 6:15 లోపల వస్తే 7 గంటలకు మేము చిన్న మీటింగ్ పెడతాం, ఆ తర్వాత మా కార్యక్రమాలు సాగుతుంటాయి. ఎందుకంటే 8, 7 దాటుతుంటే 7:30 అవుతుంటే నేను కోపంగా కూర్చుంటాను.
అదంతా ఎందుకని తెలివిగా అతను ముందే జాగ్రత్త పడ్డాడు. మధ్యలో పెట్టి పంపిద్దాం సంతోషం ఇవ్వాలి. ఒక విశేషం ఉంది ఇక్కడ. ఇప్పుడు గిమిని వాళ్ళు వచ్చి నన్ను కోరితే బయటికి వెళ్ళి మాట్లాడారు. దీని గురించే చెప్పాను. చార్యర్ గారు తమ సతీమణి దివంగతురాలైన తర్వాత ఆవిడ పేర రంగమణి చార్యర్ ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థ స్థాపించాడు. ఇది ప్రధానంగా సంగీత సంస్థ కాక సాహిత్య సేవా సంస్థ అని కూడా ఆయన చెబుతున్నారు. ఇది చాలా విశేషం. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి పెట్టడం అనేది అందరూ చేస్తున్నదే. కానీ తాను ఏ రంగంలో ఉన్నాడో సంగీత రంగంలో ఆ రంగానికి చెందినటువంటి ఒక సంస్థ ఆవిడ పేరున పెట్టడం కృతజ్ఞత అనేది అర్థవంతమైన కృతజ్ఞత. చార్యర్ గారు ఇవాళ విచారకరంగా ఏంటి బాగా ఫోన్ ఏదో వచ్చిందా పక్కన వెళ్ళమా పై నుంచి ఆవిడ పిలిచిందేమో. చార్యర్ గారికి ఈ శని రాగ విశ్లేషణ విశారదు అనే బిరుదు, శని విజ్ఞాన విశారద అనే బిరుదు నేను శని విజ్ఞాన విశారద అని ఎస్వి రామారావు గారికి నేను బిరుదు ఇవ్వడం జరిగింది. వీరికి శని రాగ విశ్లేషణ విశారద సార్థకమైనటువంటి బిరుదుగా నేను భావిస్తున్నాను. ఆయన రాగజ్ఞుడు, గాయకుడు. ఈ వయసులో కూడా ఆ మాత్రం పాడుతున్నాడంటే ఆ వయసులో ఎంత గొప్పగా పాడేవాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఈ కుతూహలం ఏమిటంటే ఈ సినిమా పాటల్లో మంచి పాటలు, విలువైన పాటలు ఉన్నాయి. రాగభరితంగా ఒక రూపొందినటువంటి పాటలు ఉన్నాయి. వాటిని గానం చేసి జనావళిని ఆకర్షించాలి, వారిని మెప్పించాలి అన్న దృష్టి వారు. ఆ దృష్టితోనే ఈనాడు ఏర్పాటు చేశాడు. ఇవాళ గానం చేసినటువంటి వారు అందరూ కూడా వాడు విన్నవారే. కానీ ఎంపిక చేసిన పాటలు ఏమిటంటే మధురం మధురం మనోహరం అన్నాడు. సరే, ఈ మొత్తం పాటల్లో కూడా మధుర శబ్దం ఎక్కడో చోట వస్తుంది. మధురం, మధురిమ అది విశేషం. ఇది అన్ని మధుర గీతాలన్నమాట. ఇవి బాలకామేశ్వరరావు, వెంకట్రావు, పద్మావతి, కనకదుర్గ కొత్త గాయని అనుకుంటాను. ఇంతవరకు మొదటిసారి వింటున్నా, మొదటిసారి రెండోసారి. దీప్తి ఎంత రాగభరితంగా రసవత్తరంగా పాడారో నాకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతున్నాయి. వారు తీసుకున్న పాటలు సామాన్యమైనవి కావు. భానుమతి పాట పాడాలంటే చాలా కష్టం. అది ఇది సంగీత దర్శకుడు శ్రీనివాసన్ అని ఆయన మలయాళీయో తమిళియో కూర్చుంటే మేము ఆవిడ వివాహ బంధాన్ని రాసిన పాటల్లో ఉంటుంది. ఈ పల్లవి మాత్రం చూడు ఆవిడదే. అంటే ఆవిడ స్వరాలు ఉన్నాయి. విన్నావా విన్నావా మనసులో దాగి ఉన్న మధుర గీతి విన్నావా విన్నావా అది అన్నమాట. ఆవిడ శైలి వేరు, పద్ధతి వేరు. అయితే ఈ పాటలో ఏమిటంటే నేను హీరో మరెవరు ఎన్టీఆర్ హీరో, ప్రేమికుడు, ఈవిడ ప్రియురాలు. అయితే వారి వయసు దాటిపోయింది. వయసులో ఆయన అధ్యాపకుడు, లెక్చరర్.
వీడు. కాబట్టి డైరెక్ట్గా నిన్ను నేను ప్రేమించాను అనడానికి వీల్లేదు. ఒక తన మిత్రురాలితో చెప్తుంది, తన లేడీ ఫ్రెండ్తో, విన్నావా మనసులో దాగి ఉన్న మధుర గీతి విన్నావు, ఈ పాట విన్నది నా తొలి చూపులు తలుపు తీసాయి అంతా ఉంది. ఇది ఇలా మనసుకు చెప్తున్నాను. గాయని గాయకులందరూ కూడా ఎంతో కొంత శాస్త్రీయ స్వర జ్ఞానం లేనిది ఈ పాటలను పాడలేరు అనే విషయాన్ని మన చార్యర్ గారు నిరూపించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. దాదాపు సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు మీరు పెట్టేది. దాదాపు 2 నెలలకు ఒక సంగీత కార్యక్రమం పెడతారు. అన్ని కార్యక్రమాలు సంగీతమయంగానే ఉంటాయి. ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలకు 31 కార్యక్రమం చెప్తున్నారు. చాలా గొప్ప విషయం ఉంది. ఒక నియతంగా నియమబద్ధంగా ఈ సంస్థ నడుపుతున్నందుకు రంగమణి చార్యర్ గారి ఆర్ట్ అకాడమీ రూపకర్త చార్యర్ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. చార్యర్ అంటే మన వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. చార్యర్ అంటే తమిళులు చార్యర్ అంటారు, తమిళులు ఆ మాట చార్యే, ఆచార్యనే చార్యర్ అన్నారు. అదే పెట్టుకున్నాడు. చార్యర్ అనగానే ఏదో రథం నడిపేవాడిలా ఉంటుంది మనం క్యారెక్టర్. ఈ రథం నడిపేవాడిని సాగదే చాలా సంతోషం ఉంటాం. అప్పుడప్పుడు మూడులోకి ఎగబడితే ఎన్టీఆర్ను కూడా అనుకరించి చూస్తాడు. ఎన్టీఆర్ ఎలా అన్నాడు అనేది ఇలా పెట్టి చూస్తాడు అన్నమాట. ఇన్ని శక్తులు ఉన్నాయి కానీ రంగం వేరు కాదు. అందువల్ల అప్పుడప్పుడు చాలా సంతోషం. నిజంగా ఒక్క మాట మాత్రం చెప్తాను. ఇక్కడ ఉన్న కళాకారులు ఎవరైనా సరే, ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులు ఎవరైనా ఎదిగారు అంటే అది ఆయన ఎదురుగుండా నారాయణ గారు ఆ మాట కూడా చెప్తారు. నా ఎదురుగుండా నా గురించి చెప్పొద్దు, వీళ్ళు నేర్నప్పుడు చెప్పండి, అది బాగానే ఉంటుందంటారు. నిజమా? అది గొప్పతనం వారి వారి యొక్క ఒక మాట వారి నోటి నుంచి వచ్చింది అంటే తనకు కృషి ఫలించింది, ఇంకా నేను చేయాలి అని దిశలో సాగుతూ కళాకారులంతా పెద్దగారు. వారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, మా గురించి 2 మాటలు చెప్పినందుకు మేము సదా కృతజ్ఞులు. ఇదే సమాజ సేవ అంటే ఇంతకు మించిన ఒక సినీ కవిగా మామూలుగా ఉండకూడదు. ఎంతోమంది ఉన్నారు కదండి. ఇలా వచ్చి కళాకారుల్ని, ప్రేక్షకుల్ని నిరంతరం తన జీవితంలో అత్యధిక భాగాన్ని మన కోసం కేటాయించే ఆ మహా వ్యక్తి నిజంగా అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు కొడతారు. నేను నిజంగా అదృష్టవంతులం మీలాంటి వారు మమ్మల్ని జీవిస్తున్నందుకు. ధన్యవాదాలు సార్. మరి తర్వాత ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటూ ఆత్మీయ అతిథిగా ఉన్నటువంటి ప్రముఖ కర్ణాటక క్లారినెట్ నిల విద్వాంసులు, ఆకాశవాణి గ్రేడ్ ఆర్టిస్టు చేసి నీకు ఆకాశవాణిలో జాబ్ వస్తుందయ్యా, అక్కడికి వస్తే ఇక్కడ నా స్టేషన్లో జాయిన్ అయిపోతే అదృష్టం కొద్ది ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చింది. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ గ్రేడ్ కూడా చేయడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే పూర్వం పాటల్లో ప్రతి పాటలో క్లారినెట్ ఉంది. సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మహాదేవన్ గారి వరకు, ఇళయరాజా వరకు ప్రతి పాటలో క్లారినెట్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్తో అలా వాయించాలని ఆశ నాకు. ఆ పూర్వ మహానుభావులందరూ క్లారినెట్, ఫ్లూటు, నంజప్ప గారు ఫ్లూట్, సుభాన్ గారు క్లారినెట్, జడ్సన్ గారు తబలా, ఇలాగా హార్మోనియంతో అప్పుడు కంపోజ్ చేశారు. ఈ కృష్ణ ముకుందామని ఈ పాటలన్నీ కూడా అలా చేసినవే. అందులో విన్నటువంటి ఆ క్లారినెట్ విని నేను ఇన్స్పిరేషన్ అయ్యి క్లారినెట్ వాయించడం జరుగుతుంది. ఆకాశవాణిలో అయితే జానపదంలోను, కర్ణాటక సంగీతంలోను, వాయిద్య ఘోషణలోను, కర్ణాటక సంగీతం అన్నింటిలోనూ పాల్గొనడం అదే అలవాటు మీద ఇక్కడ కూడా జరుగుతుంది. చారి గారు ఏదో ఒక సభలో మమ్మల్ని చూశారు, అప్పటి నుంచి పట్టుకుని అన్నారు. ప్రతి ప్రోగ్రాము ముందు ఆయన ఓపెన్ చేయగానే నారాయణ రెడ్డి గారి తర్వాత నాకే ఫోన్ చేస్తారు, అయితే ఒక ప్రోగ్రామ్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడో ఏదో నాకు పాటిస్తాను, అలాగా నేను ఇంప్లిమెంట్ చేయాలి. అది మా సంబంధం. ఎంతమంది ఆ విద్వాంసులు వారిని ఇద్దరు మాత్రం మారం. ఆయన కోరికను మళ్ళీ ఎప్పుడు వంశానంద రాయ అంటాడు, అభేర్ అంటాడు, అదంటాడు, ఇదంటే నేను అందించాలి ఆయన పాట. ఇక మా స్నేహానికి అనుబంధంగా గురువుగారి సమక్షంలో కూర్చొని అదృష్టం కలిగినందుకు, మీ అందరు ఆశీస్సులు పొందినందుకు, ఇలాగే మీ అందరు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పాటలు ఏమి వింటున్నాం?
మాటలు ఇలా ఎప్పుడూ అరుదుగా వింటాం. ఇలాంటి అవకాశాలు కూడా మనకు ముందు ముందు బాగా రాబోతున్నాయి. మా ఆత్మీయ అతిథి, మా ప్రత్యేక ఆహ్వానితులు, ప్రముఖ గాయకుడు మది శారదాదేవి మందిరమే. అదే గుర్తొస్తుంది వాళ్ళ కామేశ్వరరావు గారు అంటే ముందుగా వారు మాట్లాడతారు. నాకు చాలా చేరువుగా వచ్చి అనుకోకుండా అమ్మవారి దయ వల్ల ఇలాంటి జ్ఞానపీఠ సరస్వతి పుత్రుల పక్కన కూర్చునే అదృష్టం కోసం ఈరోజు నన్ను ఇక్కడ ఉంచాడు భగవంతుడు. అంత అదృష్టం నాది. గత 25 సంవత్సరాల నుంచి పాడుతున్నా కూడా మరి గురువుగారు పక్కన కూర్చునే అదృష్టాన్ని నాకు కల్పించిన మా చారియర్ గారికి నా పాదాభివందనం. నేను దాదాపు ఈ 3 ఏళ్లలో ఒక 500-600 కచేరీలు బయట చేసి వచ్చాను. మొన్ననే భీమవరం, అంతకుముందు చాలా అనంతపురం, ఇవన్నీ తిరుగుతున్నాం. అదృష్టం ఏంటంటే నారాయణ రెడ్డి గారి పాటలు ఎక్కడ చూసినా భలే మంచి రోజుతో మొదలయ్యి వారు రాసిన 300 పాటలు కూడా దాదాపు మేము ప్రతిరోజు ప్రతి నెలకి 20 కార్యక్రమాలు వారి పాటల ద్వారా వినిపించే అదృష్టం ఎవరికో కానీ దక్కదు. అలాంటి ఒక కళాకారుడిగా ఇక్కడ వారి పక్కన కూర్చునే అదృష్టం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తూ, అలాగే శ్రీ వైకే నాగేశ్వరరావు గారు వారి సంస్థలో కూడా నేను ఎన్నోసార్లు పాడాను. మరి కర్ణాటక విద్వాంసుడు శ్రీ కోట అచ్చిబాబు గారు రసికరాజ తగువారము కామ అంటే మొత్తం ఆ స్వరానంతా కూడా ఆయన వాయించడం, మరి ఇలాంటి కళాపుత్రులు మొత్తం వారి పక్కన కూర్చున్న అదృష్టం నాకు కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు అందిస్తున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా ఒక స్థానాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాట నిర్వహణ చేసేటప్పుడు చారియర్ గారు ఎప్పటిలా ఉన్నారు. సమావేశంలో కూర్చున్నప్పటి నుంచి ఆయన మనసు కొంచెం వికలంగా ఉంది, మరో రకంగా ఉంది. నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఏమిటి ఇలా ఉన్నారు ఇలా ఉన్నారని. ఇప్పుడు తెలిసింది ఏమిటంటే ఇవాళ చారియర్ గారి పెళ్లి రోజు అని తెలిసింది. పెళ్లి రోజు సంతోషించాలి కదా అంటే సంతోషించదగినటువంటి అర్ధాంగి తనతో పాటు లేదు. కాబట్టి అర్ధాంగి లేనప్పుడు ఇతడు సగం శరీరాన్ని పోగొట్టుకున్నవాడే అవుతాడు. కాబట్టి అలా ఉన్నాడు. అయినా ఆవిడ సంతృప్తి కోసం ఆవిడకు ఒక రకంగా ఈ స్వరాంజలిలాగా ఈ పాటల కార్యక్రమం నిర్వర్తిస్తూ తృప్తి పడుతున్నారు. తరపున ఒక ప్రత్యేకమైన సన్మానం చేస్తున్నారు చారియర్ గారు సంస్థలు. మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ మనందరికీ ఇంతటి ఆనందాన్ని అందిస్తున్నటువంటి వైకే నాగేశ్వరరావు గారికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే అని చెప్పాలి. నిజంగా ఎటువంటి కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు, భారీ కార్యక్రమం, నెల రోజుల కార్యక్రమం, 15 రోజుల కార్యక్రమం, ఏ కార్యక్రమాన్నైనా చేసి ప్రెసెంట్ రిపోర్ట్ అనుకోండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి, అన్ని గిఫ్ట్లు ఉన్నాయి. ఇన్ని పనుల్లో కూడా ఈ సభా విధించిన పూజలు పెద్దలందరూ కూడా వారి యొక్క పనులు పక్కన పెట్టేసి నా కార్యక్రమానికి వాళ్ళు వచ్చి ఇంత దిగ్విజయం అవుతుందంటే మీరు ఈ పెద్దలు ముఖ్య కారకులు. మీరందరూ కూడా నేను రుణపడి ఉంటాను. తర్వాత మన యుగళ వారి ఆ వైకే నాగేశ్వర అధినేత అధ్యక్షుడు, మరి ఆయన కొన్ని వందల ప్రోగ్రాం చేశారు, వేల చేశారు, నాకు తెలియదు. అసలు 100వ స్థానం కూడా దాటిందేమో. కళలు 64 కళలు కూడా ఆయన పోషించారు. అని అంతమంది కళాకారులకి కూడా సన్మానాలు చేయడం, ఒక కార్యక్రమాలు చేయడం, మరి అక్కినేని నాగేశ్వర కళా పరిషత్ డ్రామాల కాంపిటీషన్ చేయడం, ఫిల్మ్ అవార్డ్స్ చేయడం, ఇది సామాన్య విషయం కాదు. నెలలో 3-4 కార్యక్రమాలు చేశారు. నన్ను కూడా ఆయన గుర్తించి వారి సంస్థలో నాకు అనే కార్యక్రమాల్లో అవకాశం కల్పించారు. వారికి ధన్యవాదాలు. మరి వారి మొన్నే 30 తారీఖున రిటైర్ అయ్యి 3 రోజులు అయింది. మరి ఈ కార్యక్రమం వారికి నేను సమర్పిస్తున్నాను. ఈ మొదటి కార్యక్రమం వారికి సమర్పిస్తున్నాను. దయచేసి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని, నేను జీవితంలో ఒడుగు లేకుండా చేయాలన్న కోరిక. తర్వాత అది వారికి నమస్కారం చేస్తున్నాను. కానీ ఒకటి, బ్రహ్మదేవుడు అమ్మాయిని పుట్టిస్తాడు, అబ్బాయిని పుట్టిస్తాడు. అబ్బాయి పుట్టగానే అమ్మాయిని ముందుగానే రాసేస్తాడు ఇక్కడ నోటీస్ బోర్డులు.
ఈ ఫలానా వారి అమ్మాయి నీకు పెళ్ళి అవుతుందని కాస్త గ్యాప్ ఇస్తాడు. ఆ వయసు వచ్చిన తర్వాత వాడి తిరిగి ముడి పెడతాడు. ముడి పెట్టిన తర్వాత పిల్లలు, ఉద్యోగాలు, రోగులు, నష్టాలు, ఇల్లు కట్టుకోవడాలు, సంపాదించడాలు, కొంతకాలం అయిన తర్వాత వృద్ధాప్యం రావడం, అందులో ఒకరిని తీసుకుపోతాడు. మేము ఇద్దరిని తీసుకుపోవచ్చు కానీ మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? ఇలాంటివన్నీ అది సృష్టి కానీ అది ఆయన ఒక విధి, తప్పదని అనుభవించక తప్పదు మనం. కాబట్టి మనోధర్మంతో మన జీవితం మధురంగా కొనసాగించాలని నా మనం. తర్వాత కనకదుర్గ గారు, తర్వాత పద్మావతి గారు, మనసు ఎంత బృందావనం, మనసు పాడింది సన్నయ్య భాష, ఏది చెప్పను అన్నీ అద్భుతంగానే పాడుతున్నారు. తర్వాత శ్రీమతి శ్రీదీప్తి చక్కగా ఆలపిస్తున్నారు, వీరితో పాటు పాడుతున్నారు చక్కగా. రాజు గారు రండి, అక్కడి నుంచి కూడా ఏదో కాస్త ఇలా వస్తే అదే ఇదే కోరుకుంది. తర్వాత అచ్చిబాబు గారు కళాకారుడుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక అతిథిగా అనుకున్నారు, ఇప్పుడు కళాకారుడుగా శివసత్ గారిని అనుకుంటున్నారు. వైకే నాగేశ్వర గారు. తర్వాత సూర్యతేజ, మరొక కీబోర్డ్ ప్లేయర్ సూర్యతేజ. ప్రసిద్ధ ప్రముఖ, ఇంకా నేను ఎన్ని విశేషాలు చేసినా దాన్ని మనం పెట్టుకోవచ్చు. రాము గారు ఉన్నారా? మరి వేరే సినిమా కూడా కలిసి సినిమాలో ట్రై చేశారు. కాబట్టి